కాస్త ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. అందరికి ఇస్తారు సార్, మీ అందరికి ఇచ్చేయాలి సార్. ప్లీజ్ వెళ్ళండి, బయట ఇస్తారు. శుభ సాయంకాలం అండి, అందరికి కూడా శుభ సాయంకాలం. నా పేరు వై వినుకొండయ్య. నేను గుంటూరు జిల్లా మావిళ్ళపల్లి పాఠశాల నందు స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. నేను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రభుత్వ విద్యార్థుల్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ద్వారా, అంటే పిల్లలు కాంపిటేటివ్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఎన్ఐఎంఎస్కి ఎలా ప్రిపేర్ కావాలి, నవోదయకి ఎలా ప్రిపేర్ కావాలి, అలాగే IIITకి ఎలా ప్రిపేర్ కావాలి, పాలిటెక్నిక్ APRJC మిగిలినటువంటి ఇలా పోటీ తరహా ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలపైన నేను విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా పిల్లలకి నేను సమాచారం అందిస్తూ విద్యారంగంలో కొనసాగుతున్నాను. మరి మీ ద్వారా ఎంతమందికి సీట్లు వచ్చినాయి, ఎంతమంది ఎక్కడ చదువుకుంటున్నారు? నా ద్వారా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అండి పొన్నూరులో నేను పిల్లలకి కోచింగ్ అందించాను. మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిడుబ్రోలు నందు 23 మందికి IIIT సీట్లు రావడం జరిగింది సార్. అలాగే మున్సిపల్ హై స్కూల్ నేతాజీ నగర్ స్కూల్లో 7గురికి సీట్లు రావడం జరిగింది. మరుసటి సంవత్సరం మరలా నేను కోచింగ్ పెడితే 16 మందికి జడ్పీహెచ్ స్కూల్ నిడుబ్రోలు ఇక్కడ IIIT సీట్లు రావడం జరిగింది. అలాగే మున్సిపల్ స్కూల్ నేతాజీ నగర్లో 4గురికి సీట్లు రావడం జరిగింది. అలాగే శ్రీవేద స్కూల్కి రావడం జరిగింది. అలాగే గుంటూరులో మున్సిపల్ SKRM స్కూల్లో రావడం జరిగింది. నిజంగా నా జీవితంలో చాలా మందికి ఎంట్రన్స్ కానీ IIIT టెక్నాలజీ బాగా పెరిగింది, యువత కూడా మంచి ముందు ఉన్నారు. కానీ అలా ఇలాంటి టైంలో ఒకరికి సేవ చేయాలని, ఒకరికి హెల్ప్ చేయాలని మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నాకు ఇన్స్పిరేషన్ అంతా కూడా మదర్ తెరీసా అండి. ఎందుకంటే ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసి చేతుల మీద అనేటువంటి స్లోగన్ తోటి నేను ఇన్స్పైర్ ఎక్కువగా కందుకూరు వీరేశలింగం. చిరిగిన చొక్కా అయిన తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో. జ్ఞానం అనేటువంటిది మన జీవితాంతం ఉంటుంది. చితిలో కూడా మనకి చితి దాకా తోడు వచ్చేది ఒక జ్ఞానం ఒకటేనండి. ఆస్తి ఐశ్వర్యాలు ఏమి రావు. ఈరోజు పద్మ ప్రతిభ అవార్డు అనుకోవడం మీకు ఎలా అనిపించింది? ఈరోజు నాకైతే మనం ఫౌండేషన్ ద్వారా ఈ ప్రతిభ అవార్డు తీసుకోవడం అంటే నాకు చాలా గర్వంగా ఉందండి. నిజంగా కష్టపడే వారికి ఈ సంస్థ మంచి గుర్తింపు ఇచ్చిందని నేను అనుకున్నాను. ఈ సంస్థకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సుమన్ గారు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన నేనైతే యాక్చువల్గా హీరో సుమన్ గారి చేతుల మీదుగా అందుకోవటం అనేటువంటిది, నేను చిన్నప్పుడు చదువుకునే వయసులో సుమన్ గారు మంచి ఫేమస్ హీరో. కరాటీ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా చేసేవాళ్ళు. ఆ రోజుల్లో తెలియని రోజుల్లోనే ఆయనకి ఫ్యాన్గా ఉండేవాడిని. అలాంటిది నా జీవితంలో అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి చేతుల మీదుగా, తెర మీదుగా కాకుండా రియల్గా ఆయన చేతుల మీదుగా నా కుటుంబ సమేతంగా అవార్డు తీసుకోవడం అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. అందుకు సుమన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ఫ్యామిలీ గ్రూప్ ఎంతమంది వచ్చారు? ఈరోజు మా కుటుంబం తరపు నుంచి మా పెద్ద బాబు, మా భార్య, మా చిన్న బాబు వచ్చామండి. ఫ్యామిలీ ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు మీ గురించి చెప్పండి. సార్ గురించి. సార్ సోషల్ సర్వీస్లో బాగా యాక్టివ్గా ఉంటారు. ప్రతి దాంట్లో కూడా ముందుగా వెళ్తారు. అన్నింటిలో కూడా యాక్టివ్గా చేస్తారు. ఈ అవార్డు మా హస్బెండ్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ బాబు ఇద్దరు మంచి, ఒకరు చార్టెడ్ అకౌంట్, ఒకటి కలెక్టర్ అని, మీరు దానికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? వాళ్ళ ఎడ్యుకేషన్ విధంగా వాళ్ళు బాగానే చదువుతారు. వాళ్ళు మేము కొంచెం ఎంకరేజ్ చేస్తాము. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ఈరోజు బహుమతి అందుకోవడం మీకు ఎలా అనిపించింది? మీ ఫాదర్ గారు, మీరు కానీ ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ మాట్లాడండి. బ్యాంక్ మేనేజర్. మీరు కూడా తీసుకునేది అవార్డు? మీ ఫాదర్కి ఈరోజు అవార్డు మీకు యాజ్ ఎ సన్గా మీకు ఎలా అనిపించింది? ఈరోజు మా ఫాదర్కి అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మా ఫాదర్ని చూసి గర్వపడుతున్నాను. ఏం చదువుతున్నారు? నేను 10th క్లాస్. మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్ద ఫ్యూచర్? ఎస్ బాబు, ఈరోజు ప్రోగ్రామ్ వచ్చి మీ ఫాదర్ గారు ఇంత పెద్దల చేతులుగా బహుమతి అందుకోవడం యాజ్ ఎ సన్గా మీకు ఎలా అనిపించింది? చాలా గొప్పగా అనుకుంటున్నాం. మా డాడీకి ఇలాగా వచ్చింది, చాలా బాగా అనుకుంటున్నాం. స్టడీ ఏంటి? మీరు ఏం చదువుతున్నారు? 8th క్లాస్. ఏ స్కూల్? మీ డ్రీమ్ ఏంటి? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్ద అయ్యాక? కలెక్టర్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీ ఫాదరా, మీ గురువు ఎవరు మీ ఇన్స్పిరేషన్? మమ్మీ. సూపర్.